ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఉయ్యాలాట ఆడతాం కదా, ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంటి అంటే ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ని హ్యాంగ్ చేసినాం అనుకోండి. సారీ ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ హ్యాంగ్ చేసాం అనుకోండి. సో బార్ మ్యాగ్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ లైక్ ఎ డైపోల్, బట్ డైరెక్షన్ రివర్స్ అనుకోండి. డైరెక్షన్ ఇలా ఉంది అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి. బై యూజింగ్ ద థ్రెడ్ ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి. లెట్ మీ డ్రా ద థ్రెడ్ కూడా. సో ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి ఒక డైపోల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి. సో లెట్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎలాంగా పాజిటివ్ వై యాక్స్ అనుకోండి, పాజిటివ్ ఎక్స్ యాక్స్ అనుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎలాంగా పాజిటివ్ ఎక్స్ యాక్స్ అనుకోండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది అనుకోండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ వైర్ని ఇలా 180 degrees తిప్పినాం అనుకోండి. ఇలా 180 degrees తిప్పినాం అనుకోండి. అలా 180 degrees తిప్పినాం అనుకోండి. అప్పుడు ఏమైంది, ఈ డైపోల్ కాస్త ఈ డైరెక్షన్లోకి టర్న్ అయ్యింది. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్. ఆ డైపోలు ఇలా ఈ డైరెక్షన్లోకి టర్న్ అయ్యింది, ఇలా ఈ డైరెక్షన్లోకి టర్న్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఇలా ఈ డైరెక్షన్లోకి టర్న్ అయ్యింది. సో ఈ డైరెక్షన్లో టర్న్ అయిన తర్వాత ఏమైంది అంటే 180 degrees తిరిగిన తర్వాత మళ్ళీ కౌంటర్ క్లాక్ వైజ్లో తిరగడానికి ట్రై చేస్తుంది డైపోల్. ఆ డైపోలు వన్స్ 180 degrees తిప్పేసిన తర్వాత కౌంటర్ క్లాక్ వైజ్లో ఇలా బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో అలా బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఏమైంది అంటే ఇక్కడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైపోల్ని బ్యాక్ పోనివ్వదు. సో లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ క్లారిటీ కోసం. ఇలా ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఆ డైపోల్ ఏమైందంటే 180 degrees తిరిగిన తర్వాత సో కౌంటర్ క్లాక్ వైజ్లో మళ్ళీ తిరగడానికి ట్రై చేస్తుంది. ఇది డైపోల్ కౌంటర్ క్లాక్ వైజ్లో మళ్ళీ తిరగడానికి ట్రై చేస్తుంది. బట్ ఈసారి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ డైపోల్కి ఉన్న టార్క్ వల్ల అది ఈసారి బ్యాక్ పోదు. సో టార్క్ దీన్ని ఇట్లా లాగుతూ ఉంటుంది. అండ్ ఆ కపుల్ వల్ల లేకపోతే ఈ వైర్ వల్ల వచ్చిన టార్క్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే దీని మీద 2 టార్క్స్ యాక్ట్ అవుతాయి. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన టార్క్ ఒకటి, ఇంకోటి ఏంటి అంటే ఆ కపుల్ వల్ల వచ్చిన టార్క్ ఇటు సైడ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది వైర్ వల్ల వచ్చిన టార్క్, ఇది వైర్ వల్ల వచ్చిన టార్కు. సో ఆ 2 టార్క్స్ ఈక్వల్ అవ్వడం వల్ల ఏమైంది అంటే అది అక్కడ నుంచి మూవ్ అవ్వదు. సో దేర్ ఫోర్ ఆ 2 టార్క్లు ఈక్వల్ అవుతాయి. దట్ ఈస్ సి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబి సైన్ థీటా. సో సి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబి సైన్ థీటా. సో సి ఇంటూ ఇప్పుడు ఇది ఎంత వెనక తిరిగింది, మళ్ళీ టోటల్గా 180 తిరిగింది, మళ్ళీ బ్యాక్కి 30 degrees మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. అంటే ఎంత 150. సో అది యాక్ట్ చేసే యాంగిల్ 150. ఇక్కడ ఇది ఎం ఇంటూ బి ఇంటూ ఈ యాంగిల్ ఎంత సైన్ 30. సో ఇది M1. ఇది సేమ్ వే ఇప్పుడు ఆ డయాగ్రామ్ అలా కాకోకుండా ఇప్పుడు 270 degrees తిరగాలి అంటే డయాగ్రామ్ అలా కాకుండా డయాగ్రామ్ ఇలా ఉంది అనుకోండి. సో డయాగ్రామ్ ఈ సీమ్స్ లైక్ దిస్. ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంది. ఇది పైన ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ అనుకోండి, ఇది సపోర్ట్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్యారల్గా కాకుండా ముందుకి అనుకోండి. అంటే లైక్ ఆల్మోస్ట్ ఇలా వస్తుంది అనుకోండి, ఇలా వస్తుంది అనుకోండి. ఇలా లైక్ పేపర్లో నుంచి లేకపోతే ఇప్పుడు ఈ ట్యాబ్లో నుంచి బయటకు వస్తుంది అనుకోండి. సో దాన్ని మనం 270 తిప్పినాం అనుకోండి. 270 టర్న్ చేస్తే మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే వచ్చిందో అలానే వచ్చింది. 270 టర్న్ చేస్తే ఇందాక ఎలాగైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇది వచ్చేపాటికి డైపోల్ మూమెంట్ కదా. సో రైట్, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఎంత టర్న్ అయ్యింది, బ్యాక్ వచ్చేపాటికి మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్ల ప్రకారం బ్యాక్కి మళ్ళీ 38 టర్న్ అవుతుంది. సో ఈసారి వీ హ్యావ్ అ సి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబి సైన్ థీటా. సో ఈసారి ఎంత టర్న్ అయిందంటే 270 టర్న్ అయింది. 270లో మళ్ళీ బ్యాక్ 30 వెళ్ళింది, అంటే నథింగ్ బట్ 240. సో సి ఇంటూ 240 ఈక్వల్ టు వీ హ్యావ్ అ M2B ఇంటూ సైన్ 30. Therefore divide this equation 1 and equation 2. సో చేసి ఎంత వచ్చింది, సో 5/8
will be equal to m1 by m2. That's answer.